కొన్నిసార్లు అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి రౌండప్ చేస్తాయి. ఒక్కోసారి దరిద్రం మనకి తలుపు కొట్టి మరీ వెల్కమ్ చెప్తుంది. నేచర్లో సీజన్స్ ఉన్నట్లే మన జీవితంలో కూడా కష్టాలు నష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు అనేవి మనకు నిజమైన బాధని పరిచయం చేస్తాయి, నీ స్టామినాని టెస్ట్ చేయడానికే వస్తాయి. ఇలాంటి టైంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనేదాన్ని బట్టే నీ తర్వాత లైఫ్ ఉంటుంది. లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ నిన్ను కిందకి లాగి తొక్కేసేలా ఉంటాయి. ఆ టైంలో ఈజీ అనే ఆప్షనే ఉండదు మనకి. అలాంటప్పుడు ఏం చేస్తాం? అందరు చేసేదేనా తలలు పట్టుకొని ఏడవడం, కృంగిపోవడం? ఇవేనా మనకున్న దారులు? కాదు. కష్టం వచ్చిందంటే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. మన లైఫ్కి అది సెకండ్ ఛాన్స్ లాంటిది. ఆ టైంలో నువ్వు సెల్ఫ్గా స్ట్రాంగ్గా అవ్వాలి. నువ్వు ఎదురు నిలబడి పోరాడాలి. అంతేగాని తల వంచుకొని గివప్ ఇవ్వద్దు. నీ మైండ్లో ఒకటే ఉండాలి, ప్రాబ్లం ఏదైనా సరే దేనికైనా సిద్ధం అనేలా ఉండాలి. యూ కెన్ డూ ఇట్. అంతే. ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అది నిన్ను ఎంత తొక్కాలో అంత దొక్కుతుంది. నీకు తెలియకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది, బాధలకి నెడుతుంది, భయం, కుంగుబాటు, స్ట్రెస్ ఇలా నిన్ను నిద్రపోనీయకుండా చేస్తుంది. వీటన్నిటిని తట్టుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎక్కువ మందికి వాళ్ళ ప్రాబ్లమ్స్ కంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అనేదే పెద్ద ప్రాబ్లం. ఎప్పుడైనా కానీ నీ సరౌండింగ్స్లో కాదు, పాజిటివిటీ ఉండాల్సింది నీలో ఉండాలి. నీ నోట్లో నుంచి ఎప్పుడు గివప్ అనే పదమే రాకూడదు. నేను చేయలేను, నేను ఆపేస్తా, నేను పెద్ద ఫెయిల్యూర్ని, ఇలా వద్దు. ఒక్కొక్కరికి ఒక్కో బాధలు ఉంటాయి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, ఇక నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. బిజినెస్ సరిగా జరగడం లేదు, నా లైఫ్కి ఎండ్ కార్డ్ వేయాలి. జాబ్ దొరకడం లేదు, నేను ఉండి వేస్ట్. ఇంట్లో మనశ్శాంతి లేదు, డివోర్స్ తీసుకుంటా. ఇప్పుడు అందరు ఇలాగే ఉన్నారు. నేను చాలా తప్పులు చేశాను, నేను పెద్ద ఫెయిల్యూర్ని, నాకెవరు హెల్ప్ చేయడం లేదు అని చెప్పి నీకు నువ్వు గివప్ ఇస్తావా? కష్టాలు అనేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రజెంట్ జనరేషన్లో అన్నీ ఈజీగా ఉండాలి, ఇన్స్టెంట్ కాఫీ లాగా. లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. ఈజీ వేకి అడిక్ట్ అయిపోయాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి ఈజీ వే లేకుంటే అదేదో పెద్ద ప్రాబ్లం లాగా చూస్తున్నాం. అంతేగాని దానికి సొల్యూషన్ లేదని కాదు. ఒక ప్రాబ్లంను చూసి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఇంతకు ముందెప్పుడు దాన్ని టచ్ చేయలేదని అర్థం. అంతేగాని అదేదో పెద్ద ప్రాబ్లం కాదు. అరే, నువ్వు ధైర్యంగా వెళ్ళి ఢీ కొడితేనే కదా తెలిసేది అది పెద్దదా చిన్నదా అని. నువ్వు దాక్కున్నా అది నిన్ను వదలదు. అలాంటప్పుడు నువ్వే ఆ కష్టాన్ని వెంటాడి వేటాడు. ఇంకోసారి ఆ కష్టానికి నువ్వు భయపడవు. సరే, భయపడ్డావు, కింద పడ్డావే అనుకో. ఒక 10 సార్లు ఓడిపోతావా? ఓడిపో. 11వ లే. అంతేగాని భయపడద్దు. గుర్తుపెట్టుకో, పెయిన్ అనేది పర్మనెంట్ కాదు, దానికి భయపడద్దు. మెంటల్ స్ట్రెంత్ పెంచుకో. నీకంటే నీ పెయిన్ ఏం పెద్దది కాదు. లైఫ్లో నువ్వేమైనా ఫస్ట్ టైం ఏడుస్తున్నావా? ఎంతమంది నిన్ను ఏడిపించుంటారు? లైఫ్లో నువ్వేమైనా ఫస్ట్ టైం అవమానపడ్డావా? ఎన్నిసార్లు తలదించుకొని ఉంటావు? లైఫ్లో నీ హార్ట్ బ్రేక్ అవ్వడం ఇదేమైనా ఫస్ట్ టైమా? ఎంతమంది నిన్ను మోసం చేసి ఉంటారు? లైఫ్లో నీ దగ్గర డబ్బు లేకపోవడం ఇదేమైనా ఫస్ట్ టైమా? ఎన్నిసార్లు మనీ లేక ఇబ్బందులు పడి ఉంటావు? అందుకే చెప్తున్నా, సక్సెస్ కొట్టకపో. ఫస్ట్ అయితే నీకు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. అది ఉంటే చాలు, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ కొడతావు. ఈ కష్టాలన్నీ నువ్వు స్ట్రాంగ్ అవ్వడానికి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ అనుకో. నువ్వు ట్రై చేయడం ఆపకపోతే ఆ దేవుడికి కూడా వేరే ఆప్షన్ ఉండదు. అరే, విన్ అవ్వాల్సిందే బ్రో. ఎన్ని రోజులైనా ఆ దరిద్రం అంతా ఉంటుంది చెప్పు. నీ ధైర్యాన్ని చూసి ఒకరోజు అది కూడా పారిపోవాల్సిందే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.